వాళ్ళు స్టూడెంట్స్. సో కొన్ని జనరల్గా అడిగి తెలుసుకుందాం అనేసి, అంటే గొప్ప వాళ్ళు మీరు అంటే వాళ్ళకి తెలుసుకుంటే వాళ్ళకి భవిష్యత్తు బాగుపడుతుందని వచ్చినాం అనమాట. మీ పేరు సార్? వేలాయుధం శ్రీనివాస రెడ్డి. ఎంత వయసు మీకు ఉంటుంది? 60 నడుస్తా ఉంది. ఓకే ఓకే. మీరు ఇంట్లో సపరేట్గా ఉంటారా, ఫ్యామిలీగా ఉంటారా? ఫ్యామిలీగా ఉంటారు కదా. సరే. ఇప్పుడు ఈ కలంకారీలో మీకు ఎన్ని సంవత్సరాలుగా మీకు ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంటుంది? 45 years అనుభవం ఉంది మీకు. 45 has an experience for 45 years in కలంకారీ. 40 years old. అంటే ఈ కలంకారీలోనే మీకు అన్ని జీతం భత్యం అన్ని కూడా దీని వల్లనే వస్తున్నాయా? వేరే ఆదాయం లేదు. ఓకే. మీకు ఈ కోఆపరేటివ్ లో మీరు ఎప్పుడైనా భాగంగా ఉన్నారా? ఈ కోఆపరేటివ్ లో అంటే యూనిట్లు అనేసి సంగమాలని పెట్టారు కానీ అది నడవట్లేదు సార్. మీరు ఎక్కడ పని ఎక్కడ చేస్తారు? ఇక్కడ లేకపోతే బయట? సార్ వర్క్ షాప్ ఇంత ముందు వచ్చి మన స్టేట్ గవర్నమెంట్ షెడ్యూల్ వేసి ఇచ్చింది. ఎక్కడ? ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 kilometers. ఓకే. తిరుపతి రోడ్ లో. ఇప్పుడు ఆ 6-way రోడ్డు పడ్డది. ఆ రోడ్డు పడడం వల్ల అది కొట్టేసి స్టాప్ చేస్తారు. ఇప్పుడు కట్టున్నారు. కట్టిందంటే మాకు ఏదన్నా అవకాశం. అంటే ఇప్పుడు అదే ప్లేస్ లో కడుతున్నారా? అదే ప్లేస్ అంటే ఆ బ్రిడ్జింగ్ పక్కన కడుతున్నారు. అంటే చుట్టుపక్కల హ్యాండిక్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ పెట్టేదానికి ఏర్పాటు చేస్తారు. అంటే కలంకారీలో పనిచేసే వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ షెడ్లు ఉన్నాయి. అది ఇప్పుడు పోయింది. మీరు అందరితో కలిసి పనిచేస్తారా లేదా మీరు ఒంటరిగా పనిచేస్తారా? నాకు ఒక యూనిట్ లాగా ఉంది సార్. నేను మాస్టర్ ఆర్ట్స్. నా కింద ఒక 25 members దాకా పనిచేస్తారు. అంటే இப்போ நீங்க சொன்னது அப்படியே டிரான்ஸ்லேட் பண்ண நல்லா இருக்கும். இது வரைக்கும் என்னென்ன பேசுறீங்கன்னு சொல்லுங்க. ஓகே. ஏன்னா வந்து எங்களுக்கு கொஞ்சம் அண்டர்ஸ்டாண்ட் இதெல்லாம் சரி முதல்ல அது ஃபர்ஸ்ட் అంటే நீங்க வந்து அவங்களுக்கு அவங்க டிரான்ஸ்லேட் நான் அவங்களோட see what I ask this is actually the fourth one. Are you living alone and are you head of the household? As you said that we are a family. Here is a family. And how long have you been doing the same work? He said that since 45 years I am doing it. And is the Kalamkari main source of income and all that? He said yes. I am the head of the institution. So there are 20 people working under me. 25 people working under me. He says that. Where is the place where you work? And I asked him that. He said that nearby around 3 kilometers away from here and nearly Tirupati center. Tirupati going main highways. There actually some bridge is construction now. So that is the reason behind it. No government has taken the place and now they are nearly constructing a place for them to work there. The government? Yeah, government himself. Yeah. అంటే మీరు హెడ్ కోఆపరేటివ్ దాంట్లో హెడ్ గా ఉన్నారా? దాంట్లో ఒక 6 యూనిట్లు తీసుకున్నారు సార్. ఒక్కొక్క హెడ్ కి అంటే ఒక మాది వచ్చి వరసిద్ధి వినాయక సంఘము, ఇంకోటి వచ్చి శుభోదయ కలంకారీ అని యూనిట్, ఇంకోటి వచ్చి మీది వచ్చి వరసిద్ధి వినాయక సంఘమా? షల్ ఐ రైట్ సమ్వేర్? హి సెడ్ దట్ ఏంది వరసిద్ధియా? వరసిద్ధి వినాయక సంఘం. మీరు ఎన్ని గంటల సేపు పని చేస్తారు సార్ దీనికి? ఇప్పుడు ఎలాగా? ఉదయం ఒక 10 గంటలు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1 o'clock అంటే లంచ్ టైం తీసుకుని మళ్ళీ ఒక 3 o'clock పని చేస్తే 7, 8, 10 కూడా చేస్తాం. ఇంటి దగ్గరే కదా. అంటే ఇప్పుడు ఎవరైనా వర్క్ ఇచ్చారు వాళ్ళకి అర్జెంట్ అన్నప్పుడు పని చేసుకుంటారు. అంటే వాళ్ళు ఎన్ని రోజులు పడుతున్నారు అన్ని రోజులు కాబట్టి మీరు కాబట్టి ఎక్కువ టైం కూడా చేస్తాం. మాకు టైం అనేది ఏం లేదు. మాకు ఓపిక ఉంటే రాత్రి 10, 11 వరకు కూడా చేస్తాం. గ్రేట్. అంటే డైలీ చేస్తారు, రోజు చేస్తారా? ఒక్కొక్కసారి మనకు ఏదన్నా మనకు ఊరి దగ్గర పర్సనల్ ఏదైనా అలాగా వెళ్ళిపోతారు. అప్పుడు మాత్రం వెళ్ళిపోతారు. అంటే వీక్లీ ఎన్ని రోజులు చేస్తారు? వీక్లీ అంటే ఒక సండే రోజు కొద్దిగా గ్యాప్ తీసుకుంటాం. ఇప్పుడు మీరు పనిచేసేటప్పుడు మీకు కూడా పనిచేసే వాళ్ళందరూ మీకు కూడా ఉంటారా? ఇప్పుడు అదే సార్, ఇంతకు ముందు అక్కడ మనకు ఎక్కువ ప్లేస్ ఉంది. అంటే ఇట్లా 20 into 40 షెడ్ ఉంది. చాలా మంది ఒక దగ్గర కూర్చొని చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ ఇంట్లో ఒకరు నేను చేశానంటే ఒక్కసారి ఒకటి కానీ ఇట్లా పరిచయం అంటే ఇంకొకరికి అవకాశం ఉంది. అందువల్ల ఇది ఒక కుటీర పరిశ్రమ లాగా
వాళ్ళ దగ్గర ఇచ్చామంటే వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటూ వాళ్ళు వంట పని అంత లేడీస్ ఎక్కువ ఉన్నారు. ఓకే. వంట పని చేసుకుంటూ పిల్లల్ని స్కూల్ పంపేదానికి వాళ్ళని తయారు చేయడము, వంట పని చేసుకుంటూ ఆ గ్యాప్ టైంలో చేస్తా ఉంటాం. ఓకే. వర్క్ చేస్తాం. అలాగా. అంటే మీకు నెల మొత్తం పని ఉంటుందా? నెల మొత్తం మనం పని ఉంటుంది. పని ఉంటుంది. సరే. ఇప్పుడు మీరు మార్కెట్‌లో మీ ప్రొడక్ట్ వచ్చేదాని కోసము మీకు ఎలాంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి? అంటే కాంపిటీషన్ లాగా అలాగనా? అది చాలా మంచి ప్రశ్న సార్. ఆ! ఫస్ట్ ఇది హిస్టరీ చెప్పమంటారా? చెప్పండి. ఈ కలంకారీ అనేది హ్మ్. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కదా, అవును. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే వాళ్ళు ఉన్నారు. అవునవును. వాళ్ళతో పాటు హ్మ్. కలంకారీ కళాకారులు అనే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అప్పుడేనా? అప్పుడే ఉండేవాళ్ళు. 15th సెంచరీలో. 15th సెంచరీ శ్రీకృష్ణదేవరాయలు. ఆ! ఇదివరకే కాన్సెప్ట్. శ్రీకృష్ణదేవరాయలు. See, what he says now, because in 15th century this Kalamkari work has been started, still going on. What he says that in the 15th century there was a king named Sri Krishna Devarayulu. Okay, he started with in this actually reign meant there are nearly many Kalankari artisans were there. So from there only it has been going on. Still, that's what he అంటే says. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే వాళ్ళు. Yeah. అలా Ashtadigaja అంటే 8 people. 8 main people. Ashta means 8. 8 big people, 8 heads were there. That in the heads were, after the heads, no, there are many people working and helpers were there under them. అట్లా కాదు సార్, వాళ్ళు కవులు. Okay. అష్టదిగ్గజాలు అంటే They are poets. Ashtadigajalu means 8 poets were there. 8 poets under King Sri Krishna Devarayulu in 15th century. He ruled all the area. ఆయన కళా పిపాసి. ఆహా. కళాకారుల్ని ఇట్లా వాళ్ళంటి వాళ్ళని అందరినీ ఆయన ఆస్థానంలో ఉండి ఆయన పోషణలో మా కళలు కూడా పోషణలో ఉండడం వల్ల జరుగుతూ ఉండేది. ఓకే. కొంతకాలం ఏమైంది, రాజులు అంతరించిపోయారు, కవులు కళాకారులు ఎక్కడ వాళ్ళు అక్కడ మరుగున పడిపోయారు. అవునవును. ఆ తర్వాత ఏం జరిగిందంటే 1957లో మన గవర్నమెంట్ 47లో మన స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత 1957లో నెహ్రూ గారు కమలాదేవి, కమలా చట్టోపాధ్యాయ ఆమెను, కమలాదేవి పేరు, ఆమెను ఈ హస్తకళలో చైర్మన్ చేశారు. అதாவது after this no people many they were not interested to show doing work of kalakari and all. Then in 1947 we got no freedom. Then out 1957 the first prime minister of India Jawaharlal Nehru, he appointed Kamala Devi, a woman named ఢిల్లీ కమలాదేవి. హస్తకళ చైర్మన్ గా అంటే అక్కడికి నాశనం అయిపోలేదు సార్. కృష్ణదేవరాయల కాలం నుంచి మరుగున పడిపోయింది. ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఆయన ఆస్థానంలో నేను పనిచేస్తున్నాను. నా పిల్లలు వాళ్ళ పిల్లలు వర్క్ చేస్తా ఉన్నారు, కానీ బయట బహిరంగ ఎవరికి తెలియదు. మరుగున పడిపోయింది. కళ మరుగున పడడానికి కారణము రాజులు వాళ్ళు ఎంకరేజ్మెంట్ లేదు. ఆ తర్వాత అట్లే మరుగున పడిపోయింది. అది మళ్ళీ అది ఎట్లా బయటకు వచ్చిందంటే ఆ టైంలో ఈయన నెహ్రూ గారు కమలాదేవిని హస్తకళ చైర్మన్ చేశారు. కమిషనర్ చైర్మన్ చేశారు. హస్తకళ చైర్మన్, హ్యాండ్లూమ్ చైర్మన్ చెప్పొచ్చా? హ్యాండిక్రాఫ్ట్ చైర్మన్. యాక్చువల్లీ చైర్పర్సన్. ఇది வந்து Kamaladevi has been appointed by the Nehru, first Prime Minister of India, and she was a head handicraft chairperson in that rule. So she encouraged many people to do the work, Kalamkari. So from there only that we have been encouraged and we are doing all the work, says. ఆవిడ ఎత్తుకున్నారు సార్. అంటే కలంకారీ ఆవిడకి ఎట్లా తెలుస్తుంది, ఏదో కొన్ని పుస్తకాల్లో చూసింది. మన హిస్టరీలో కలంకారీ శ్రీకాళహస్తిలో ఉన్నది అనే సంగతి తెలుసు. She came to know all this from the books. She read the books. So these kinds of people know if we don't care and all that, no, they destroy. So we have to encourage the people so that when she read and all that, no, see small group of people, those who work like small scale industry, she encouraged. లేదు సార్, ఆవిడ ఎత్తుకుంటూ కాళహస్తి. Oh, she came all the way to see Kalahasti, those Kalamkari people. అంటే ఆవిడ బుక్ లో చూసింది
ఈ కళను డెవలప్ చేయాలని అనుకుని అక్కడ నుంచి కాళహస్తికి వచ్చింది. కాళహస్తికి వచ్చి ఎవరు Yeah, చేస్తున్నారు. she learned from the books. So Kalamkari work has been going on in Sri Kalahasti. So she learned that and she came here. She came and met all the people, it I seems. have any questions for you? In between, he said something about working till 11, 12. Timing. See, I asked, no, how many hours you work? Because since that we get orders, we have to work, no, we don't see timings. From at least morning 10 to 1 o'clock up to we do that. And after 1 o'clock we go for lunch. Then we assemble at 2 o'clock up to 11 o'clock, even 10, 11 o'clock and working, we don't mind at all that. Because, 11 o'clock. 11 o'clock. So, if urgent work. అర్జెంట్ ఏదైనా వర్క్ ఉందా ఇంకే ఒక్కనుకుంటూ 11 వరకు కూడా పనులు. Can you ask him if he gets a huge order? Does he have the resources to do that? okay. మన ఆంధ్ర వచ్చి లేపాక్షి, తెలంగాణ వచ్చి గోల్కొండ ఎంపోరియం, వాళ్ళకి మార్కెటింగ్ సార్ అది ఆంధ్రకి లేపాక్షి. లేపాక్షి ఆంధ్ర ఎంపోరియం. లేపాక్షి ఎంపోరియం. So he sends it through exhibition. Yeah. These are Direct sales India. no. டைரக்ட் இருக்குது. யாரனா வந்தா கேட்டானே கொடுப்போம். Other than that, no other. Yeah, what he says, because AP government is going to arrange some actually place for all these artisans and artists. Then they go on there and display their ఇప్పుడు ఈ లేపాక్షి అనేది హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం సార్. handicraft. వాళ్ళు మా దగ్గర కొని ఒక ఎంపోరియం మెయింటైన్ చేసి వాళ్ళు అక్కడ పర్చేస్ పెడతారు. హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం. ఇది ఆంధ్ర తెలంగాణ వచ్చి గోల్కొండ ఎంపోరియం, హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం. Exhibition place name. எக்ஸிபிஷன் பிளேஸ் இல்ல சார், கவர்மெண்ட் எங்கிட்ட எங்க வாங்கிட்டு ஒரு ஷோரூம் வைக்கிறேன். ஹேண்டிகிராஃப்ட்ஸ் எம்போரியம். Emporium. Okay. Selling. வெளியே இப்போ எக்ஸிபிஷன் இருப்பாங்க. ఢిల్లీలో வந்து சூரத் ஸ்கூல் மேல ఢిல்லీ ஹாட் எம்போரியம் நடக்கும். அது பிரைவேட் எக்ஸிபிஷன்ஸ் இருக்கும். எங்களுக்கு அங்கதான் சேல்ஸ். எக்ஸிபிஷன் வச்சு தான் சேல்ஸ் ஆகுது. யாரன்னா தெரிஞ்சாலும் இங்க வந்தா இங்க வாங்கிட்டு போவாங்க. இப்போ கஞ்சிக்கு பட்டு சார் எப்படி வாங்குங்க, அது போல இங்க வந்தா తిరుపతి కాళహస్తి వల్ల కండిపా కాళహస్తి వందు ఇంకా పెట్టుకుంటారు. ఇప్పుడు 2.2 ఐఎమ్ ఆస్కింగ్. ఓకే, ఇప్పుడు ఎలాగ మీరు మార్కెట్కి ఇస్తారు కదా, వాళ్ళు మీకు ఎలాగ పర్సెంటేజ్ ఇస్తారు, ఎలాగ చేస్తారు, మీరు ఎలాగ దీన్ని కోట్ చేస్తారు, మీ యొక్క రేట్ ఎట్లా కోట్ చేస్తారు? సార్ ఇప్పుడు మేము చేసే వర్క్ మేము ఇన్ని రోజులు చేస్తాం, ఆ డేస్ బట్టి పీస్ రేటు ఫిక్స్ చేస్తాం. అంటే మీరు చెప్తారా ఇన్ని రోజులు చేసామని వర్క్ ను బట్టి రేట్ పెడతాం. ఓహో, సరే. వాళ్ళకి ఇప్పుడు మీకు పనిచేసే వాళ్ళకి ఎలాగ డబ్బు ఇస్తారు, జీతం ఇస్తారు? అదే విధంగా వర్క్ ను బట్టి రేట్ ఉంటుంది. ఒక శారీ చేస్తారు వాళ్ళకి 800 అంటే పెయింట్ చేస్తారు, అవుట్ లైన్ చేస్తే ఒక 3000 వర్క్ ను బట్టి రేట్. ఓకే. అంటే వాళ్ళకి మీరు క్యాష్ ఇస్తారా లేకుంటే జీపే, ఫోన్ పే అలా చేస్తారా? అట్లే సార్, ఇక్కడ ఉండే వాళ్ళే కాబట్టి పక్కన ఉండే వాళ్ళే ఒక 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చేస్తారు. అంటే లేడీస్ ఎక్కువ. ఓకే. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు చేసిన దానికి ఒక 10 రోజులకో నెల రోజులకో వాళ్ళకి పేమెంట్ చేస్తారు. ఇప్పుడు మీకు రా మెటీరియల్ అంతా ఎలా వస్తుంది? మేము చెన్నైకి వెళ్ళి తీసుకొస్తాం. చెన్నైలో ఎక్కడ? చెన్నైలో మన ప్యారిస్ దగ్గర கந்தசாமி கோயில் ஸ்ட்ரீட். ஓகே, பாரிஸ்ல வந்து கந்தசாமி கோயில் ஸ்ட்ரீட்ல தான் அவங்க மெட்டீரியல் வந்து பர்ச்சேஸ் பண்றாங்களா, இந்த பெயிண்டிங்ஸ் சம்பந்தப்பட்ட எல்லாமே. வேற how is he paying his people? People I mean cash தான் பே பண்றாங்களா? Fixed payments இல்ல, it depends on the days of work, how many days they work. And ஒரு சாரி இருக்கும், அது அவுட்லைன் பண்ணா 3000 கொடுப்பாங்க, பெயிண்ட் பண்ணா 3000, అది పెయింటింగ్ మనది 800. பெயிண்டிங் 800, outline அவுட்லைன் 3000, பெயிண்ட் பண்றதுக்கு அது மேல கலர் பண்றாங்க, அது டிஃபரெண்ட் ரேட். அதுக்கு இந்த என்ன சொல்வாங்க, అంటే ఉతికి పాలు కరగపింది. this is actually no washable ஒரு பிரைஸ் இருக்கும், நாட் வாஷபிள் இன்னொரு பிரைஸ் இருக்கும். அது போல எல்லா பெயிண்டிங்ஸோட அவுட்லைன் நீங்க தான் அவுட்லைன் நான் ஸ்கெட்ச் இந்த ஸ்கெட்ச் பண்ணா அவங்க எல்லாம் அவுட்லைன் பண்ணுவாங்க.
நான் காமிக்கிறேன் அவுட்லைன் எப்படி அந்த பண்ணணும். அந்த அவுட்லைனுக்கு ஒரு சாரிக்கு 3000 3,000 rupees. பெயிண்டிங் ஆனா 800. 800. அதுக்கப்புறம் அந்த பாயில் பண்றதுக்கு அது ஒரு ரேட்டு, பாயில் பண்ணணும், பாயில் பண்ணுவாங்க. பாயில் பண்றதுக்கு ஒரு ரேட்டு, அது தோச்சதுக்கு ஒரு ரேட்டு, துவைக்கிறதுக்கு ஒரு ரேட். ஓரோ சர்வீஸ்க்கு இதெல்லாம் பண்றதுக்கு ஒரு பெயிண்டிங் வெளியே வரணும்னா 3 months படும். 3 months ஒரு பெயிண்ட். இந்த சாரி எவ்வளவு ரேட்? ஒரு ஃபைனல் சாரிக்கு எவ்வளவு ரேட் இருக்கும்? இப்போ காட்டன் இருக்கு, ஆமா பெங்களூர் சில்க் இருக்கு, ஆமா டசர் சாரி இருக்கு, பட்டு சாரி இருக்கு. அது ஒரு ரேட்டு. அது இப்போ பட்டு சாரி வந்து 15,000 இருக்கு. அது சேர்த்து எங்க பிரைஸ் அதெல்லாம் சேர்த்து லேபர் சார்ஜ். லேபர் சார்ஜ் 15,000. இல்ல அது 15,000 அவுட் ரேட். அவங்க அது அது எங்கிட்ட வந்து அது ப்ராசஸ் இல்ல இது வந்து பிரைஸ் மட்டும் தான், பிளஸ் அவங்க லேபர் சார்ஜ் கூட போடுவாங்க. இது 15,000 பிளஸ் லேபர் சார்ஜ். மெட்டீரியல் அது ஓன்லி மெட்டீரியல் வாங்கணும். மெட்டீரியல் 15,000 இருந்தா எங்க இந்த పెయింటింగ్ అవుట్లైన్ ప్రాసెస్ ఇదెల్లా 25,000 ఆகும். మీకు గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఏమైనా ఇస్తారా? సబ్సిడీ వరకు ఏమి ఇవ్వాలా? ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఏమైనా డబ్బు ఇవ్వడం చేయడం వల్ల అంటే ఇప్పుడు ముద్రా లోన్స్ ఇట్లాంటివి ఉన్నాయి కానీ దానికి చాలా తతంగం ఉంది. అందువల్ల మన దగ్గర ఉన్న అమౌంట్ పెట్టి నేనైతే మిగతా వాళ్ళైతే కొంతమంది లోన్స్ తీసుకొని చేస్తున్నారు. ఇంత ముందు నాకు మన ప్రధానమంత్రి యోజన వాటి ఒక 7 lakhs తీసుకున్నాను. ప్రధానమంత్రి యోజన లోన్ హ్యాస్ టేకెన్ 7 lakh ఫ్రమ్ బ్యాంక్. அந்த லோன் தெரியும். PM అంటే మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తారా? ఎలాగది? ఖచ్చితంగా. ఇప్పుడు ఇవన్నీ పెయింటింగ్స్ సార్. మొన్న నేను సూరజ్ కుంద్ మేళా వెళ్ళొచ్చాను. పెయింటింగ్స్ ఇవన్నీ అవన్నీ ఉన్నాయి. మీరు సహాయం చేస్తే నేను సప్లై చేస్తాను. அந்த லோன் வந்து சொன்னீங்கல்ல பிரதம யோஜனா, அது எவ்வளவு லோன் வாங்குனீங்க? 7 lakhs. 7 lakhs. 7 lakhs வந்து எவ்வளவு இன்ட்ரெஸ்ட்? இல்ல அதுல 15 சப்சிடி இருக்கும். அதுல சப்சிடி 50% சப்சிடி. 50% சப்சிடி. அண்ட் EMI எவ்வளவு மந்த்லி? మంత్లీ வந்து 4,500. 4,500. పీరియడ్ எவ்வளவு நாள்? ఎన్ని సంవత్సరాలకి? అది 7 years. 7 years పీరియడ్. ఓకే. இப்போ ஆல்மோஸ்ட் ஓவர் அது ஓவர் ஆயிடுச்சு. கம்ப்ளீட் பண்ணிட்டேன். எல்லாமே கம்ப்ளீட் கம்ப்ளீட் பண்ணிட்டேன். நெக்ஸ்ட் ஏதாவது லோன் வாங்குற ஐடியா இருக்கா மறுபடியும்? అలా இப்போ అది இந்த கலங்கரி ரெகுலரா சேல்ஸ் இருக்காது சார். మంత్లీ ఇది కట్టணும். அதுக்காக கொஞ்சம் எங்களுக்கு பயமா இருக்குது. அது మళ్ళీ வாங்குறேன். హలో ரெகுலரா சேல்ஸ் சப்போஸ் கவர்மெண்ட் வந்து இன்னும் 15% சப்சிடி இல்ல, ఫర్ ఎగ్జాంపుల్ இன்னும் సబ్సిడీ உங்களுக்கு அதிகமா கொடுத்து లోన్ கொடுத்தா తీసుకుంటారా? అదే வாங்குறேன். మీకు సబ్సిడీ 50% తీసుకొని లోన్ తీసుకున్నారు కదా, ఇప్పుడు మీరు కట్టేశారు కాబట్టి ఇంకా ఎక్కువ లోన్ ఇస్తే మీరు తీసుకొని ఇస్తారు కదా. సబ్సిడీ ఎక్కువ ఇస్తే తీసుకుంటారు. సబ్సిడీ கொடுத்தா வாங்கலாம். அது எவ்வளவு சப்சிடி இருந்தா வாங்குறது ஐடியா? అదే 50%. 50% can't give. సో 50% கொடுத்தாதான் வாங்குற ஐடியா இருக்கு. இன்னும் అంటే సబ్సిడీ కొంచెం తక్కువ ఇస్తే తీసుకోరా ఎందుకు సార్? ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ సరిపోతుంది. మనం ఈ కట్టే దీనికే సరిపోతుంది. 50% தான் எடுப்பான்றான். సబ్సిడీ 50% வந்தா எடுப்பான்றான். இதுக்கு முன்னால 15% இருந்தது. సబ్సిడీ ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. దానికి మించి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మీరు కొంటున్నారు కదా, మీరు కొనే వాటిని మీరు వాటిని అభివృద్ధి చేయాలని చాలా తీసుకొని చేస్తారా? అంతే సార్. అంటే అనేకుల్ని ఇంకా కూడా మీకు పనికి పెట్టుకొని నా దగ్గర నేర్చుకునే వాళ్ళు చాలా మంది పని చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక్క దగ్గర నుంచి చెప్తే మీకు హిస్టరీ ప్రాసెస్ ప్రజెంట్ దీనికి ఉన్న వాల్యూ కొన్ని దీనిపైన దీనిపైన ఒక ఒపీనియన్ ఉంది. ఆ ఒపీనియన్ అంతా చెప్తే మీకు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. అది ఇప్పుడు మీకు హిస్టరీ కొంతవరకు చెప్పాను, కొంతవరకు ఒక 5 నిమిషాల్లో చెప్తారా? 10 నిమిషాలు హిస్టరీనా? సరే. ఇప్పుడు ఆవిడ వచ్చింది కదా, అవును, గీత గాయత్రి ఆమె పేరు ఇది కదా, కమలాదేవి. ఆవిడ వచ్చింది కదా, ఇక్కడ వచ్చి అప్పుడు అంతకు ముందు ఆమెను కలిసారా? ఆమె హిస్టరీ చెప్తాను. ఆవిడ వచ్చి ఇక్కడ
అందరినీ వెతికారు. ఒక 3 ఫ్యామిలీలు ఉన్నాయి. Hmm. ఆర్ని ఫ్యామిలీ, Hmm. జొన్నలగడ్డ లక్ష్మయ్య, జంపాల ఫ్యామిలీస్ వాళ్ళు కలిసారా ఈమె? వాళ్ళు కలిసారు. ఎవరి అంటే పేరు? ఎట్లా ఇది కాళహస్తిలో ఎట్లా మళ్ళీ రీబర్త్? అది ఏమైంది? వాళ్ళ పేరేమి? ఆరని కాలప్ప, ఆరుని కాలప్ప. ఓకే. జొన్నలగడ్డ లక్ష్మయ్య, జొన్నలగడ్డ లక్ష్మయ్య, జంపాల, వాళ్ళ పేరు తెలియదు, జంపాల ఫ్యామిలీ. వాళ్ళు వచ్చేసి లక్ష్మీదేవి కమలాదేవి కలిశారు. వాళ్ళు అడిగారు ఈ కళను మీరు, వాళ్ళు ఏమంటే సీక్రెట్ గా ఇంట్లో చేసుకునేవాళ్ళు, బయట పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు అడిగారు ఈ కళ మీరు బయట పెడితే 10 మందికి తెలుస్తుంది, డెవలప్ అవుతుంది అంటే, అప్పుడు వచ్చి వాళ్ళకి ఒక అదే ఇప్పుడు ST/SC అంటే అంటరానితనం, అప్పుడున్న దీంట్లో మేము ఇది ఎవరికి చెప్పము, ఇది ఒక పవిత్రమైన కళ, బయట చెప్పామంటే అంత ఇదైపోతుంది అనేసి ఆర్వి కాలప్ప ఈ జంపాల వాళ్ళకి చెప్పలేదు. ఈ జొన్నలగడ్డ లక్ష్మి మాత్రం ముందుకొచ్చి ఆయన టీచర్ గా 7 మెంబర్స్ ஆரணி காலப்பா இல்ல அதாவது அவங்க வந்து தேடுறாங்க. This Kamala Devi came here and met these 3 families. 3 families வந்து ஆரணி காலப்பா, ஜொன்னலகட்ட லக்ஷ்மய்யா and Jampala family. And these ஆரணி காலப்பா and Jampala family not that encouraged. But this Jonnalagada people know, they agreed with him to encourage the people to do the business. His son is still doing it. ఇప్పుడు వీళ్ళ కుమారుడు జొన్నలగడ్డ నిరంజన్ చేస్తాడా? అతను నిరంజన్ సన్ డూయింగ్ ది బిజినెస్. సన్ ఇన్ లా గుర్రపు శెట్టి జొన్నలగడ్డ లక్ష్మయ్య కొడుకు. జొన్నలగడ్డ లక్ష్మయ్య నిరంజన్ మనమడు. మీరు ఎలా దీంట్లోకి వచ్చారు సార్? నేను 10th క్లాస్ 79-80 10th முடிச்சாరు அவரு. அதுக்கப்புறம் இந்த కలంకార్లో మీరు ఎలా నేర్చుకున్నారు అన్నారు. నేను ఇక్కడ కృష్ణయ్య అని చెప్పని ఒక అతను ఉన్నాడు, మాకు దగ్గర రిలేషన్. కృష్ణారెడ్డి 1979-80 లో 10th. కృష్ణారెడ్డి గురు. అప్పుడు కామన్గా నేర్చుకున్నాం, ఒక సర్టిఫికేట్ ఉంటేనే దీనికి వాల్యూ ఉంటుందంటే 84 to 85 సర్టిఫికేట్ డిప్లొమా తీసుకున్నాం. ఎల కృష్ణయ్య అతని పేరు. 84 to 85 లో డిప్లొమా దీని కలంకారీ డిప్లొమా. இல்ல சும்மா போய் கத்துக்கிட்டேன். சும்மா அதுக்கப்புறம் ஒரு சர்டிபிகேட் இருந்தாதான் நல்லதானே. எல கஷ்டம் 1984 ல நீங்க பண்ணீங்க டிப்ளமோ. அது 3 இயர்ஸ் கோர்ஸ் 2 இயர்ஸ் அது 1.5 year. இந்த கோர்ஸ் ఇప్పుడు இருக்குமா? இந்த డిప్లొమా ఇన్ కలంకారీ ఈ కోర్స్ ఉందా ఇప్పుడు? இப்போ இல்ல. அப்போ வந்து இப்போ இந்த కంటిన్యూ பண்றேன். அந்த అమ్మ வந்து கேட்டாங்க. అప్పుడు జొన్నలగడ్డ మాత్రం చేశారు. జొన్నలగడ్డ ఏమంటే నీకు దీనికి చెప్పడం వల్ల నాకేంటి లాభం అంటే, ఆయన మాస్టర్ పెట్టేసి ఆయన కింద ఒక అసిస్టెంట్, ఒక జాబరు, ఒక మేనేజరు, చూడడానికి వాచ్మెన్ పెట్టి ఒక 5 మంది స్టాఫ్ని పెట్టి 7 members 2 years కోర్స్. 2 years కోర్సు 7 people total. 2 years కోర్సు 7 peoples. அது 4 terms ஆச்சு. 4 terms தான். அந்த அம்மா இறந்து போயிட்டாரு. அதுக்கப்புறம் நிக்க போச்சு. இப்படி కమలాదేవి పెట్టిన ఈ స్కీమ్ 2 years 4 సంవత్సరాలు 8 సంవత్సరాలు నడిచింది. 8 years no they run the course. the కమలాదేవి అంటే గ్రాంట్స్ ఇచ్చిపోయినాయి. వచ్చే గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఫండ్స్ కమలాదేవి స్కీమ్ 8 வருஷம் நடந்ததா. 2 years course 4 టర్మ్స్ நடந்துச்சு. 4 terms 8 months 8 years வித்து போச்சு. அதோட ஸ்டாப் பண்ணிட்டாங்க. ஸ்கீம் ஸ்டாப் ஃபண்ட் வரலன்னு ஸ்டாப் பண்ணாங்க. அதுக்கப்புறம் வந்து அவங்க
ட்ரைனிங் முடிச்சிங்கல்ல அவங்க எங்களுக்கு ஒரு மாஸ்டர் எல் கிருஷ்ணய்யா. இங்க வந்து ட்ரைனிங் பண்ணாரு இல்லையா, அது 8 வருஷத்துல வந்து ஒரு ட்ரைனிங் பண்ணாரு இல்லையா, அவர் கிருஷ்ணய்ய ரெட்டின்ற ஒருத்தர், அவருக்கு தான் இவர் கத்துக்கிறாரு. அதுக்கப்புறம் இந்த எல் கிருஷ்ணய்யா கூட அந்த 8 இயர்ஸ்ல ஒரு ஒரு டிப்ளமா பண்ணாங்க. அவங்க கிட்ட நான் பண்ணேன். அதான் அதுக்கப்புறம் நீங்க இந்த அப்பத்துல இருந்து நான் இப்போ 45 இயர்ஸ் நான் கோஆபரேட்டிவ்ல பேரு ஸ்ரீ வரசித்தி விநாயக் சங்கம். இது ஒரு 10-15 வருஷத்துக்கு முன்னால் தான். அதுக்கு முன்னால எல்லாம் இண்டிவிஜுவல் பண்ணேன். சரி, இப்போ நீங்க ஸ்டார்ட் பண்ணும்போது சொல்லுங்க, எத்தனை பேர் உங்ககிட்ட ஒர்க் பண்ணாங்க? அது 15 மெம்பர்ஸ். 15 மெம்பர்ஸ் ஒர்க் பண்ணாங்க உங்ககிட்ட அண்டர் யூ. ஸ்டார்டிங்ல இல்ல, இப்போ 25 மெம்பர்ஸ் இருப்பாங்க. இல்ல, ஸ்டார்டிங்ல 15 மெம்பர்ஸ். ஸ்டார்டிங்ல 15 மெம்பர்ஸ் இருந்தாங்களா, இப்போ 25 பேர் இருக்காங்க. motivation to shift to cooperative from like he was doing individually, right? From that, what motivated him to shift to cooperative? ఇప్పుడు మీరు చేస్తారు కదా కోఆపరేటివ్ సొసైటీకి పోయి దానికోసం మీరు ఎలాగా ప్రయత్నం చేశారు దానికి? అప్పుడు అనితారెడ్డి అని చెప్పని బెంగళూరు చిత్తూరులో న్యూట్రన్ చాక్లెట్ అని ఇది చిత్తూరు న్యూట్రిన్ చాక్లెటా? చిత్తూరా? చిత్తూరు న్యూట్రిన్ చాక్లెట్. ఆమామా ఫ్యాక్టరీ వాళ్ళ చిత్తూరులో న్యూట్రిన్ చాక్లెటా? ఇప్పుడు కాదు సార్, అది ఓల్డ్ ద్వారకానాథరెడ్డి వాళ్ళ డాటర్ అనితారెడ్డి ఆవిడ ఇప్పుడు ఎట్లా ఈ మన చెప్పండి ఢిల్లీ నుంచి వచ్చింది కదా ఈమె, ఫ్రమ్ ఢిల్లీ. ఈమె ఇక్కడే బెంగళూరు నుంచి వచ్చింది. ఫస్ట్ ఈమె అక్కడ నుంచి వచ్చింది కదా, చిత్తూరు నుండి. ఢిల్లీ నుంచి ఫస్ట్ నెహ్రూ వచ్చింది కమలాదేవి లాగానే ఈమె ఇక్కడికి వచ్చి కాళహస్తిలో ఎక్కడోళ్ళు అక్కడ ఇదైపోతా అంటే ఆమె ఇదే విధంగా చాలా సేవ చేసింది. గ్రూపులు చేసింది. ఆ గ్రూపుల్లో ఒక 20 మంది ఒక గ్రూప్ పెట్టేసి ఆమె ఇక్కడ కూడా మన అప్పుడు సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు 2015 1.5 కోటి దాకా గ్రాంట్స్ వచ్చేసి. ఎవరు ఇచ్చారు ఫండ్? గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు. గోపాలకృష్ణారెడ్డి ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, ఆయన చనిపోయాడు. అప్పుడు இது வரைக்கும் கான்செப்ட் பண்ணுங்க. சரி, சரி. அதாவது சித்தூர்ல வந்து நியூட்ரின் சாக்லேட் ரன் பண்ற ஒருத்தர் இருந்தாரா, துவாரகா. ஓகே, see in Chittoor, no, I got to know somebody from the chocolate factory. See, she was Dwarka Reddy's daughter. She came from Bangalore, and she encouraged this actually Kalamkari work, and the government gave 1.5 crore loan. Loan or help? Grant. No, not loan, grant for encouraging these people. Through Anita Reddy they got, not to him, for all the people. అందరు కదా కలిపి అంతా 20 మెంబర్స్ వచ్చేసారు. 20 ఫ్యామిలీస్. అది ఫ్యామిలీస్ కాదు, సంఘం యూనిట్, అసోసియేషన్ 20 యూనిట్స్. 1.5 crore they got the grant. దాంట్లో రా మెటీరియల్ కి ఫర్ రా మెటీరియల్ డెవలప్మెంట్, దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ పెడితే దాంట్లో యూజింగ్ ఫర్ ది మనీ గ్రాంట్ ఫర్ రా మెటీరియల్, స్కిల్ డెవలప్మెంట్ యూనిట్స్, స్కిల్ డెవలప్మెంట్. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ లో టూర్, అజంతా ఎల్లోరా పోయింది, అల్లా పాతట స్కెచ్, అది అజంతా ఎల్లోరా పోనారు. ఆల్సో ఓకే, విజిటింగ్ ప్లేస్, రా మెటీరియల్ కలంకరీ విజిటింగ్ ప్లేస్. అజంతా ఎల్లోరా வந்து actually శిల్పం స్టాట్యూస్ అది పాతట నాలెడ్జ్ అండర్స్టాండ్ అండ్ కీప్ ఇన్ మైండ్. ఆఫ్టర్ దట్ దే విల్ డు இந்த கலர்ஸ் எல்லாம் இப்போ அத வாங்கிட்டு இங்க வந்து அல்லா கொடுப்பாங்க. 25,000 పెట్టి క్యాష్ ఇది పడ్డది. క్యాపిటల్ ఒక్కొక్క సంఘానికి యూనిట్, ఒక్కొక్క సంఘానికి. see they have సంఘమా వన్ పర్సన్ సంఘం ஒரு సంఘத்து 25,000 ఫండ్. 25,000 ஒரு సంఘத்துல 20 మంది 20 people இருப்பாங்களா ஒரு సంఘத்துல, அது 25,000 வந்து ஃபண்ட் they give. ஒரு సంఘத்துக்கு not individual person, for సంఘం, The entire cooperative will pay for one, because they have 20 sectors, 20 Kalamkari sectors.
25,000 to 25,000 to 20. Yeah, right. 25,000. And that 25,000 is for one meeting or for several meetings? No, for that sector only, for that Sangam only. The one They time have to payment, spend- one time, what she's asking, one time payment or monthly? இல்ல ஒன் டைம் ரீப்ளேஸ் பண்ணணும். அது எப்போ எவ்வளவு நாளைக்கு ஒரு how many? இப்போ ஒரு 6 months 6 months once. They give 25,000, madam. Ah, After the they should pay repay again. Repay 25,000. 2,500 yeah, I got monthly 2,500. repayment. They will tell, I mean they will give to them association. Monthly illa, Monthly nalaga. మంత్లీ ఒక్కోసారి కట్ అవ్వకపోతే 2 నెలలకు Yeah, ఒకసారి 6 months. Okay, Maximum 6 months. 6 months అన్న సార్. And maximum అంటే అది పూర్తిగా ఇచ్చేది. టోటల్ గా ఇప్పుడు ఈ 25,000 లో 2,500 లెక్కన పూర్తి ఎంత ఇవ్వగలుగుతారో అంత టైం. என்ன சொல்றாரு? at least monthly 2,500 rupees they should pay. Ah, See, because how many months they have to finish all 25,000 rupees 25,000. within some period. Okay. In 6 months, 7 months they should pay. Understand, right? Yeah. Yeah. And also I have another question. Female இத Many females only. యూనిట్ లో ఫీమేల్స్ இருக்காங்க, మేల్స్ இருக்காங்க. female எத்தனை பேர் இருக்காங்க நீங்க இப்ப for అది example, ఇప్పుడు యూనిట్ half of See, let me- இல்ல We can ask like this way. இல்ல எங்க யூனிட் ஒரு 2 பேர் இருந்தா இன்னொரு யூனிட்ல 6 பேர் இருப்போம், ஒரு சம்மா இருப்போம். கரெக்டா அது ஒரு இது கணக்கு சொல்ல முடியாது. ஓகே அதான் இருக்காங்க இல்லையா? இருப்பாங்க. Sir, మీకు ఎంత మంది ఉన్నారు సార్ లేడీస్ మీ యూనిట్ లో? 2 members. See, he has 25 people in his unit. He has 2 women, 2 women. 23 men. 2 women, 2 women. 10%. Yeah, Yeah. 10%. That's why I'm asking the percentage. ఇప్పుడు మీకు ఎలా మీరు ఆర్డర్స్ వస్తే బల్క్ ఆర్డర్ వస్తే మీరు Yes, చేస్తారు yes. ఓకే. మీరు న్యూ కస్టమర్స్ కి ఎలాగా మీరు అందిస్తారు? ఇప్పుడు వాళ్ళు అడిగితే ఏదైనా చేస్తాము, టైం చూసుకుంటాము. వాళ్ళు ఏ టైం ఇస్తే ఆ టైం చేసిస్తారు. చేసిస్తారు అంటే మీరు మనుషులను పెట్టుకొని ఇస్తా ఉంటారా? సార్ మెయిన్ స్కెచెస్ ఇప్పుడు నేను చూపెట్టాను, ఇవంతా నా మెయిన్ మైండ్ లో పెట్టి అవుట్ లైన్ పెయింట్ చేసేది మాత్రం వేరే వాళ్ళు చేస్తారు. సరే సరే. వాళ్ళకి మీరు క్యాష్ గా ఇస్తారా లేకుంటే అన్ని క్యాష్ డిజిటల్ అంతా లేదు, ఏం పేమెంట్ లేదు? நீங்க அந்த బయర్స్ మీకు ఎలా డబ్బులు ఇస్తారు? బయర్స్ అంటే కొంతమంది వాళ్ళు చెక్ ఇస్తారా క్యాష్ ఇస్తారా? చేస్తారు, ఆన్లైన్ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్ చేస్తారా బయర్స్? అదే గూగుల్ పే, ఫోన్ పే, ఫోన్ పే ఇప్పుడు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్ అప్పుడు ట్రాన్స్ఫర్ பண்ணுவாங்க. మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉందా సెపరేట్ గా? అంటే మీ పేరులో బ్యాంక్ అకౌంట్ అంటే ఇండివిజువల్ అకౌంటా, కరెంట్ అకౌంటా, సేవింగ్స్ అకౌంట్? కరెంట్ సేవింగ్స్ అకౌంట్. பிசினஸ்க்கு அக்கவுண்ட் தனியா இருக்கு. ఏ బ్యాంక్ సార్? இல்ல சார் சேவிங் அது பிசினஸ் இல்ல. நிறைய பிசினஸ் பண்ணா கரண்ட் அக்கவுண்ட் வேணும். பெரிய நிறைய பிசினஸ் இருக்கு. அக்கவுண்ட் only. ఎంత బ్యాంక్? ఏ బ్యాంక్? SBI, ఎస్బీఐ అకౌంట్, HDFC. హెచ్డిఎఫ్సి కూడా ఉంది. And also he is doing. Yeah, so he was telling something. I will ask. Okay, we asked how do you learn and all that. No, సార్ మీరు ట్రైనింగ్ ఇస్తున్నారా ఇప్పుడు కలంకారీకి? ప్రెజెంట్ నేను ఒక 5-6 ట్రైనింగ్స్ ఇచ్చాను సార్. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనే ఇప్పుడు 1.5 కోటి ఇచ్చినప్పుడు 2 ట్రైనింగ్స్ ఇచ్చాను. అంటే 2 నెలలు ఒకటి, 2 నెలలు ఒకటి, అంటే 2 ఒక 5 మందిని ఇది చేసుకొని దాంట్లో నేను ఒక మాస్టర్ క్లాస్ 2015లో ఇచ్చాను. ఓకే. So because after getting the 1.5 crore loan, from that he took 2 training sessions. ఎంత మందికి ఇచ్చారు? How many people? 20 మంది. 20 persons learned from him this kalamkari. Is there interest in people to learn Kalamkari? Is there Yeah. such demand? అంటే ఇప్పుడు కలంకారీ నేర్చడానికి వస్తున్నారా మీరు మనుషులు? ప్రజెంట్ రాసే వాళ్ళే కానీ నేర్చుకునే వాళ్ళు లేదు సార్. ఎందుకంటే ఏం రాసేవాళ్ళు? అవుట్లైన్ చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు నేను ఈ పని చేశాను, దీన్ని అవుట్లైన్ చేసి ఇప్పుడు ఆ విధంగా చేయాలి కదా, అట్లా వాళ్ళు ఉన్నారే కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రజెంట్ పరిస్థితి ఈ రోజు వచ్చినా గానీ ఆ రోజుకి వాళ్ళకి ఇన్కమ్ కావాలి. ఇప్పుడు మేమైతే 1 year వరకు నేర్చుకుంటా ఉన్నాము కానీ వాళ్ళైతే అమౌంట్ అడగలేదు. అప్పుడు 80-82 ఆ సంవత్సరం. ఇప్పుడు ఏమంటే ఎవరైనా ఒకరు వచ్చారంటే ఈ రోజు పేమెంట్ ఎంత ఇస్తారు అని అడుగుతారు. కాబట్టి నేర్చుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వచ్చిన వెంటనే పెయింట్ చేస్తారు. ఆ పెయింట్ చేసి 3-4 రోజులు చేసుకునేసి దానికి తీసేసుకుంటారు. When he was doing, he was waiting for the payments and showing interest to learn more. But nowadays, those come here, immediately they are asking payments immediately. If I do work today, how much you give? That's what they are asking. Money invested and
Now people are money interested. Earlier they actually kalamkari art interested. Okay. Nowadays they are not Not that much interested. Not Because actually they do outline. If they want to learn something, they do outline, but they don't do all paintings and all. There's nobody to ideate and draw. Ah. People who can, whatever you draw, people outline. all Because that. he will do నాకు outline. తప్పు 1 year సుమ్మా పోయి Yeah. పాచెట్టు 100 ఈ పప్ప పిల్ల 100 పొన్న எவ்வளோ கொடுப்பா கேட்பேன். The time invest பண்ணதுக்கு time இல்ல. Time இல்ல. The art develop பண்ண. டெவலப் பண்றதுக்கு இது இல்ல. வர்றப்ப காசு கொடுக்கணும் கேட்பேன். So just outline work they'll do and get the money. Yeah, But they they're don't want not to interested learn how to learn. to- Yes, yeah. దీనికి ఏమన్నా మీకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? స్కీమ్స్ ఇస్తున్నారా? అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఈ ముద్రా లోన్స్ అంటారు సార్. అదే. అది పెద్ద తలలోకి అదే 1,00,000 2 లక్షల లోపు ఇస్తారు. అది మనకు సెట్ సెట్ కావట్లేదు. 5 లక్షల దాకా ఇస్తారే ముద్ర. అది ఒకసారి 1,00,000 ఇస్తారు. అది కట్టిన తర్వాత 2 లక్షలు ఇస్తారు. ఇది పెంచుకోబోయే కట్టిన్ బట్ వెన్ దే గివ్ ఫస్ట్ 1 lakh rupees, after repaying 1 lakh rupees only they release another 2 lakhs, or otherwise no. Sir, after no issue. Suppose sir, government சொல்லுங்க ready to give the training to this kind of artisan. How many people they ready to learn? ఇప్పుడు గవర్నమెంటే వచ్చి ట్రైనింగ్ ఇస్తామని ముందుకు వస్తే ఎంతమంది నేర్చుకుని రెడీగా ఉన్నారు? ఉన్నారు సార్. ఒక 20 మెంబర్స్ ఒక్కొక్క బ్యాచ్ కి 20 మెంబర్స్ దాకా వస్తారు. వస్తారా? ఇప్పుడు గురు శిష్య పరంపర అనేసి ఒక స్కీమ్ ఉంది. అది నేను అడుగుతా ఉన్నాను మన డిసిహెచ్ ఆఫీస్, డెవలప్మెంట్ కమిషన్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్. వాళ్ళంటే ఇప్పుడు ఇస్తామని టైం లేట్ చేస్తున్నారే కానీ వెంటనే అయితే ఇవ్వాల. నాకైతే ఇంట్రెస్ట్ ఉంది. ఎవరన్నా వచ్చి నేర్చుకుంటారంటే నేను ట్రైనింగ్ ఇస్తాను. இப்போ நீங்க சொன்னீங்கல்ல நிறைய பேர் வந்து மணிக்கு தான் வராங்க, லேர்ன் பண்றதுக்கு ஐடியா இல்ல, இன்ட்ரெஸ்ட் சொன்னீங்க. கவர்மெண்ட் தங்க கொடுத்தா வந்து ஸ்டைபண்ட் கொடுப்பாங்கல்ல, ஸ்டைபண்ட் கொடுப்பாங்க. அதுக்காக வருவாங்க. எவ்வளவு ஸ்டைபண்ட் கொடுப்பாங்க ஏதாவது ஐடியா இருக்கா? இப்போ ஒரு நாளுக்கு 300 ஒரு நாளைக்கு per day. 300 government will give the stipend. They're ready to come and learn this kind of அது why asking why people are not interested necessarily. ఎందుకు మరి మనుషులు అక్కడ చూపించట్లేదు? நல்ல ஆர்ட் இருக்கு. நல்ல ஆர்ட் இருக்குது. முதல்ல காசு காசு வேணும். அதுக்கப்புறம் தான் ஆர்ட் இருக்கு. இன்னைக்கு வேலை பண்ணா இன்னைக்கு என்ன காசு வேணும் கேக்குறாங்களா? அது இப்போ தட்ஸ் வாட் లాస్ట్ எங்க டைம்ல முதல்ல ஆர்ட் வேணும். இப்போ ஆர்ట్ வேண்டாம். முதல்ல காசு வேணும். అదే దట్స్ వాట్. ఇప్పుడు మీ యొక్క కుటుంబంలో చేస్తారా మీ పిల్లలు కానీ? నేను నేర్చుకునేటప్పటికి మా నాన్న లేరు. నాకు 5 years అప్పుడే చనిపోయారు. ఆ తర్వాత నేను 18 నుంచి చేస్తా ఉన్నాను. ఇప్పుడు నా తర్వాత మా పాప నేర్చుకుంది కానీ ఆమె మ్యారేజ్ అయిపోయింది, ఆమె వెళ్ళిపోయింది. ఇంకో పాపకు వచ్చి మెంటల్లీ డిజార్డర్, మెంటల్ గా సైలెంట్ గా ఉంటుంది కానీ నేర్చుకోలేదు. మా మిస్సెస్ పెయింట్ చేస్తుంది కానీ ఆమె కూడా హెల్తీగా కొంచెం అయిపోవడం వల్ల కూర్చోవడం వేయడం కష్టంగా. ప్రజెంట్ నేను మాత్రం చేస్తున్నాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు వెళ్ళి నేర్చుకుని నా దగ్గర వర్క్ చేస్తుంటే వాళ్ళ అమౌంట్. His daughter learned from him, but since she got married, she went away, and his wife also was doing, but since she became very stout, she is not showing that much interest. That's what this is. Okay, సరే సార్. అప్పుడు దీనికి ఒక ఫ్యూచర్ లో చూస్తున్నారు మీరు, ఇక మీద నేర్చుకుంటారని చూస్తున్నారా? వాళ్ళంతా సహాయం చేసేది నాకు ఫ్యూచర్. ఓకే. See, when we help, then he will gain some people and encourage the students to learn. That's what he is seeking for some help. What is the biggest challenge that you face? Like what is he thinking? That's what. No, people are not much. People are not showing interest nowadays. People become immediate money, instant money they want. So since that they are not in a position to pay them immediately, he is not actually encouraging that kind of people. When he was learning, he waited for months and years. But because he was very much interested to learn all the art. But now people are money minded, so they are not showing that much interest. That's what he says. ఇంకోటి సార్, ఇట్లా ఈ మార్గ ఇంటర్వ్యూస్ చాలా మంది చేశారు. గవర్నమెంట్ వచ్చారు, రకరకాలుగా వచ్చారు కానీ ఎవరు సహాయం ఇంతవరకు చేయలేదు. Many people came all the way for taking interviews and all that, but nobody helped him. That's what he says. ఇప్పుడు ఈ కలంకారీ యొక్క దాంట్లో ఏమైనా వ్యత్యాసాలు, టెక్నిక్స్ ఏమైనా చేంజ్ అయిపోయినాయా సార్? టెక్నిక్స్ చెప్పేదా? నేను నేర్చుకున్నప్పుడు ఇట్లాంటి వాల్ హ్యాంగింగ్స్. అప్పుడు ఏమంటే ఎవరన్నా ఒక ఆర్టిస్ట్, ఒక కస్టమరు
క్లాత్ తీసుకెళ్లి వాళ్ళు కట్టారంటే 1 years గ్యారంటీ, 100 years గ్యారంటీ. ఎందుకంటే సూర్యరశ్మి దాని మీద పడుకుంటా ఉంటే ఇంకా కలర్స్ కానీ ఏమి అట్లే ఉండిపోతాయి, మళ్ళీ దాన్ని కొనడానికి వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు ఎక్కువ అమ్ముడేది కూడా కాదు. 85, 80 100 సంవత్సరాలు ప్రోడక్ట్ ఉంటే మళ్ళీ ఒకసారి అది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది కట్టేస్తారు. ఇంకా దానిపైన మళ్ళీ ఇంట్రెస్ట్ లేదు. ఆ విధంగా తక్కువ అమ్ముడేది కష్టంగా ఉండాలి. ఇప్పుడు ఒక 15-20 years గా శారీలు, చున్నీలు, రన్నింగ్ మెటీరియల్ ఇవి అయిపోయినాయి. ఇండియానే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కువ అయిపోతా ఉన్నాయి. ఇప్పుడు నాకు నేను చేసిన కలంకారీ మీకు చూపించింది ఇంతే ఉంది. అదే శారీలు, దుప్పటాలు, ఆ పెట్టెలో బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్ మొత్తం శారీస్, దుప్పటాస్, రన్నింగ్ మెటీరియల్ అంటే మీరు చేసినట్టు. కానీ ఇది ఎవరో 100కి 1-2 మాత్రమే కొంటారు. కొంతమంది అయితే అది కొంటారు. ఎందుకంటే ఒకసారి శారీ కట్టారు, చెమట పడుతుంది, ఉతుకుతాము, అట్లా అంతా కలిసి వాళ్ళు ఒక 6 నెలల లోపలే అది చిరిగిపోతుంది, మళ్ళీ కొంటారు. ఇది కానీ కట్టారన్నా కట్టేది కాదు కదా, గోడకు పెట్టారంటే 100 సంవత్సరాల గ్యారంటీ. కాబట్టి ఇది తీసుకున్నాడు మళ్ళీ మళ్ళీ కొనడం. అదే ఒకసారి దుప్పటా తీసుకుంటే వాడతాం, చెమట పడుతుంది, స్మెల్ వస్తుంది, ఉతుకుతాము, ఉతికిన తర్వాత 4-5 సార్లు ఉతికామంటే కొంచెం డ్యామేజ్ అయితే மல்லி உட்கொண்டாங்க. ஆக்சுவலி அதுக்கப்புறம் பின்னாடி வந்து உங்களுக்கு நிறைய கேட்போம். ஜஸ்ட் ஓரலா வந்து டீட்டெயில் கலெக்ட் பண்ணதா வந்திருக்கோம். அதுக்கப்புறம்